మహిళలపై అత్యాచారాలు అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ మంగళవారం విశాఖ నగరంలో వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేసి స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిందని, ఈ సంవత్సర కాలంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. మహిళలకు, చిన్న పిల్లలకు రక్షణ కరువైందని, కూటమి పాలనలో మహిళల భద్రతను గాలికి వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, హోంమంత్రి అనిత మహిళా యుండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శలు గుప్పిస్తూ హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళల రక్షణకు పెద్దపీట వేశారన్నారు. దిశ చట్టాన్ని అమలు చేసి మహిళలకు భద్రత కల్పించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, మాజీ సమన్వయకర్త ఇర్లు అనురాధ, మాజీ చైర్మన్ పల్లా చిన్నతల్లి, కార్పొరేటర్లు, రాష్ట్ర మహిళా కమిటీ సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. చర్యలు కూడా తీసుకోవట్లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా చాలా బాధలు వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మహిళల కోసము, మహిళలను కాపాడాలనే ఉద్దేశంతో దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ దిశ చట్టం ద్వారా దిశ యాప్ని కూడా ప్రతి ఒక్క మహిళ కూడా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ప్రతి వారికి కూడా, ప్రతి మహిళకు కూడా, స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగం చేసిన మహిళలు కావచ్చు, కాలేజ్ వెళ్తున్న యువత కావచ్చు, అందరికీ కూడా ఒక రక్షణ కవచంగా దిశ యాప్ అన్నది ఉండేది. దాని ద్వారా వాళ్ళు ధైర్యంగా బయటికి వెళ్ళి వస్తూ ఉండేవారు. కానీ ఈ రోజున ఆ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ప్రభుత్వాలు రావచ్చు, వెళ్ళొచ్చు, కానీ ప్రజలకు ఉపయోగపడే చట్టాలని ఎప్పుడు కూడా మార్చకూడదు. అందులోనూ మహిళలకు ఉపయోగపడే ఇటువంటి దిశ లాంటి చట్టాలని ఎప్పుడు మార్చకుండా ఈ చట్టాలను ఇంకా ఎక్కువ అమలు చేసి మహిళలకి రక్షణగా ఉండాలి. అటువంటి రక్షణ లేకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పటికైతే సరే కూటమి ప్రభుత్వము వాళ్ళు ఆలోచన తీసుకొని రాష్ట్రంలో ఉన్న మహిళలకు అండగా నిలుస్తారని తెలియజేసుకుంటూ ఈ నిరసన కార్యక్రమం రాష్ట్ర జిల్లా మహిళా అధ్యక్షులు పేడాడ రమణి కుమారి, ఇక్కడ మహిళలందరూ అంబేద్కర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా కూటమి ప్రభుత్వము దీని గురించి ఆలోచించి మహిళలకు అండగా నిలుస్తారని తెలియజేస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే ఎక్కడా కూడా మహిళలకు రక్షణ లేదు. మహిళలు రోజుకి సుమారుగా రోజుకి 70 మంది వరకు మహిళల మీద వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, రాష్ట్రం ఎటు వెళుతోంది? లా అండ్ ఆర్డర్ లేదా? మహిళలను రక్షించాల్సిన బాధ్యత మీ మీద లేదా? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల కోసం మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? రిపీటెడ్గా ఇవి జరుగుతూ ఉంటే మీరు ఒక సమీక్షలు ఏవో చేసుకుని వీటికి ఏం చేయాలి, ఏ విధంగా అరికట్టాలి, ఏ విధంగా నివారించాలి అనేటువంటి ఆలోచన లేకపోవడం ఏంటి?
రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ విఫలమైంది అని చెప్పి మీ 1 year ట్రాక్ చూస్తే అర్థమవుతుంది అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజు విశాఖపట్నంలో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. మేము పార్టీ కార్యకర్తలు కొంతమంది వస్తే మహిళలందరూ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఈ రోజు రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ రోజు రాజ్యాంగంలో ఆయన మహిళల కోసం పెద్దపీట వేశారు. మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళలకు ఆర్థికంగా బలపడాలని, మహిళల కోసం ఆయన చేసినటువంటి ఏదైతే రాజ్యాంగ తీర్పులు ఉన్నాయో ఆయనకే ఈ రోజు విన్నవించుకున్న ఒక మెమరాండం ఇచ్చి మేమందరం కూడాను ఈ రోజు అనంతపురం జిల్లాలో ఒక మా అమ్మాయి డిగ్రీ చదువుకుంటున్న అమ్మాయి, ఒక ట్రైబల్ అమ్మాయి, ఆ అమ్మాయిని 1 వారం రోజుల కింద మిస్ అయిందని చెప్పి ప్రశ్నించడానికి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే తల్లిదండ్రులు ఎవరూ స్పందించలేదట. కనీసం ఆ అమ్మాయికి ఏమైందో కూడా కనుక్కోలేదు. 1 వారం రోజుల తర్వాత నిన్న అమ్మాయి దారుణంగా హతమార్చబడి నిన్న దొరకడం జరిగింది మన 2 రోజుల క్రితం. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో తీసుకుంటే 9వ తరగతి చదువుతున్న అమ్మాయిని 6 నెలలుగా నిర్బంధించి అమ్మాయి మీద అఘాయిత్యం చేసి హతమార్చారు. ఆ చేసిన వాళ్ళు ఈ కూటమి నాయకుల తాలూకా పిల్లలు ఎవరు అవడం వల్ల వాళ్ళ మీద కేసులు లేవు, అరెస్టులు లేవు, ఏమీ లేవు. అంటే పూర్తిగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, మహిళలకు రక్షణ లేదు, పూర్తి ఘోరంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏంటి? హోంమంత్రి అనిత ఒక మహిళగా ఉండి కూడా ఈరోజు మహిళలకు రక్షణ లేనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం నడుస్తుందని చెప్పడానికి మేము చాలా చింతిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిశ యాప్ను తీసుకొచ్చి దాని ద్వారా 1,40,00,000 మంది అంటే లబ్ధి పొందే విధంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందని ఒక SOS పంపితే వెంటనే 6 నిమిషాల్లో అక్కడికి వెళ్లి రక్షణ కల్పించే విధంగా, రాత్రులు బస్సు దొరకపోవాలి, ఇంటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ గమ్యాలకు చేర్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆయన కేవలం దిశ యాప్ను జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారని దాన్ని ఈ రోజు నిర్వీర్యం చేసేశారు. పోనీ మీకు నచ్చిన యాప్ను పెట్టండి, మీకు నచ్చిన పద్ధతిని తీసుకురండి, మహిళల రక్షణ కల్పించండి మేము కోరుతున్నాం. అంతే తప్ప మహిళలకు ఈ రోజు ఒక ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఒక పక్క చూసుకుంటే బోల్డ్ హామీలు ఇచ్చారు, 143 హామీలు ఇచ్చారు, మీరు ఎక్కడ ఒకటి నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం సంక్షేమ పథకాలన్నీ కూడా 11 పథకాలు మహిళల కోసం, మహిళల పేరుతో చేయూత, ఆసరా, అమ్మకు బడి ఇవన్నీ కూడా మహిళలకు ఇచ్చారు. మహిళల రక్షణ ఆర్థికంగా బలపడాలని చూశారు. అలాగే ఆయన సంక్షేమ పథకాలతో పాటు రాజకీయంగా కూడా లబ్ధి పొందాలి మహిళలు అని చెప్పి అన్నింటిలో కూడా 51% రిజర్వేషన్ అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అటువంటి నాయకుడి దగ్గర మేము తిరిగి వచ్చి ఈ రోజు పరిస్థితి చూసి చాలా బాధపడుతున్నాం. మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మాకు రక్షణ లేదు అనేటువంటిది, ఇది బాధ్యతగా తీసుకొని దీన్ని కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము కోరుతూ నిరసన కార్యక్రమం ఇక్కడ తెలియజేస్తున్నాం. నా పేరు ఈశ్వరి పలివేల. నేను విశాఖ స్టేట్ వీవర్స్ వింగ్ అధికార ప్రతినిధిని. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఏంటంటే అన్యాయంగా మహిళలకి ఎక్కువ అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వంలోన మహిళలకు అన్యాయం జరిగింది అన్నారు, కానీ నిరూపించలేకపోయారు. కానీ ఈ ప్రభుత్వంలో చాలా జరుగుతున్నది ప్రతిదీ నిరూపించినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే నిమ్మకి నీరెత్తినట్లుగానే ఉంటున్నారు తప్ప స్పందన అనేది లేదు. నిన్న కాక మొన్న ఒక చిన్న అమ్మాయికి ప్రాబ్లం జరిగినా కూడా కనీసం ఎలా జరిగింది ఏంటి అనేది కూడా ఎవరూ స్పందించట్లేదు. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారంలో ఉన్నామని అహంకారమే తప్ప వాళ్ళు ఏమైపోతున్నారు, ప్రజలు ఏమైపోతున్నారు, ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనేది అయితే లేదు. చట్టాలను మార్చడం, దిశ చట్టం అనే దాన్ని మార్చి మహిళా చట్టం కింద పెట్టారు. మేము దానికి అంగీకరిస్తున్నాం. కానీ ఎంతమంది మహిళలకు న్యాయం జరిగిందని మీరు మరొకసారి గుర్తు చేస్తున్నాము. ఒక హోమ్ మినిస్టర్ పదవిలో ఆవిడ మేడం గారు ఉన్నారు. కనీసం మహిళలకి ఎంతవరకు న్యాయం జరుగుతుందో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమని ప్రత్యేకంగా అడుగుతున్నాము. అంతేకాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం కక్ష సాధింపులు ఎక్కువైపోయావో తప్ప న్యాయం జరగట్లేదు. మహిళలకు పెన్షన్లు, ఉదాహరణకు పెన్షన్లకే తీసుకుందాం. ఎంతోమంది భర్త చనిపోయిన వాళ్ళు పెన్షన్లకు పెట్టుకున్నారు. ఇంతవరకు కూడా పెన్షన్లు ఎవరికి కూడా రాలేదు. అడిగితే నవంబర్ నెల తర్వాత వచ్చిన వాళ్ళకి మాత్రమే పెన్షన్లు అంటే, నవంబర్ నెల తర్వాత చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తారా తప్ప ముందు 2 సంవత్సరాల కింద చనిపోయిన వాళ్ళకి ఎవరికి కూడా పెన్షన్లు ఇంతవరకు అందుబాటులో లేదు. ఎందువల్ల ఇలా అని అడిగితే గవర్నమెంట్ ఏమీ సమాధానం చెప్పట్లేదు. ఎవరిని అడగాలో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో చాలా. మా డిమాండ్లు ఏంటంటే, ఇప్పటి వరకు ఇంటి దగ్గరికి రేషన్ వచ్చేది, ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర అందంగా తీసుకునేవారు, లోపలికి పట్టుకొని వెళ్ళేవారు.
ఇప్పుడు రేషన్ వ్యాన్లు తీసేయడం ఏంటి? అసలు వృద్ధాప్యంలో ఉన్న ముసలా ముట్టక ఏమైపోతారు, వికలాంగులు ఏమైపోతారు? వాళ్ళ ఇంటికి రేషన్ తెచ్చిస్తున్నాము అన్నారు, ఎంతమందికి తెచ్చిచ్చారు రేషను? అలాగే మహిళలు రోడ్డు మీదకి వెళ్ళొస్తున్నారు. ఇదివరకు దిశ చట్టంలో ఉండేటప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేసేసరికి పోలీసు డిపార్ట్మెంట్ స్పందించేవారు. ఇప్పుడు దగ్గరుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ చేసినప్పటికీ కూడా ఎవరూ స్పందించట్లేదు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయో అవి కూడా తక్షణమే అమల్లోకి రావాలని కోరుకుంటున్నాం.